హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవుల్. ఈరోజు నేను మీకు జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. ఫిబ్రవరి 13కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనకి యానిమల్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే, యానిమల్స్ మనలాగే తింటున్నాయి, మనలాగే వాటర్ తీసుకుంటున్నాయి, అండ్ మనలాగే పిల్లల్ని కంటున్నాయి కదా. కానీ వాటికి మనకి ఏంటి డిఫరెన్స్ ఉంది చెప్పండి? అవి మాట్లాడలేవు, వాటి ఎమోషన్స్ షేర్ చేయలేవు, జ్ఞానాన్ని పెంచుకోలేవు. వాటికి అవసరమైన జ్ఞానం వాటికి ఉంటుంది, ఉండకుండా లేదు. వాటికి అవసరమైనది మాత్రమే వాటికి ఉంటుంది. మనకి ఎంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేయాలనుకుంటున్నారో అంత నాలెడ్జ్ మీరు గెయిన్ చేయగలరు. అంత అవకాశం మనకుంది ఇన్ఫినిట్గా. మీరు బాగా నాలెడ్జ్ గెయిన్ చేయాలి, మీ ఆత్మశక్తిని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. అందుకే మీరు జన్మ తీసుకుంది, సరేనా? మనము అందరితో పాటు పెరిగి పెద్ద ఏం చదువుకున్నాం, మ్యారేజ్ చేసుకున్నాం, సంపాదిస్తున్నాం. రేపు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇంకంతే వాటితో బాధపడతా వెళ్ళిపోవాల్సిందే. ఇట్లా ఉండకూడదు లైఫ్. మీరు బాగా నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఆ తర్వాత ఆ నాలెడ్జ్ని షేర్ చేయాలి. ముఖ్యంగా ఆత్మ గురించి తెలుసుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి, అదొక ఓషన్ అన్నమాట. ఆత్మజ్ఞానం అనేది ఒక ఓషన్ లాంటిది. దాని గురించి అందరూ తెలుసుకోవాలి. ఈ లవ్, మ్యారేజ్ ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్, నాట్ హోల్ లైఫ్. ఇదే నేను ఎప్పుడు చెప్పేది మీకు. ఇదంతా ఒక చిన్న అల్ప విషయాలు అంటారు కదా, అలాంటిది అనమాట. చాలా చిన్న విషయం. దీనికోసం చాలామంది వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకుంటారు. సూసైడ్లు చేసుకోవడం ఇట్లంతా చేసుకుంటారు. డిప్రెషన్కి వెళ్ళిపోతారు. డిప్రెషన్కి వెళ్తే సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యి ఫిజికల్ బాడీ మీద ప్రభావం చూపిస్తుంది. హెల్త్ స్పాయిల్ చేసుకుంటారు ఒక చిన్న విషయం కోసం. అది పెద్ద విషయంగానే మీకు అనిపిస్తుంది, కానీ అది చాలా చిన్న విషయం. ఎందుకంటే దాని తర్వాత అంత నాలెడ్జ్ ఉంది మీరు గెయిన్ చేయాల్సింది. అది ఇంపార్టెంట్, సరేనా? అందుకే ఇంత చిన్న చిన్న విషయాల కోసం లైఫ్ స్పాయిల్ చేసుకోకండి. మీ ఫోకస్ అంతా ఫస్ట్ మీరు మీ లైఫ్లో స్టాండ్ అయ్యేదానికి చూడండి. ఎవరి మీద డిపెండ్ కాకండి ఫస్ట్. ఆ తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి చూడండి. మిగతావన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్దామా? ఫస్ట్ మేషరాశి వాళ్ళకి 7 ఆఫ్ కప్స్. మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఈరోజు. మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలియదు, ఆలోచిస్తున్నారు. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేటప్పుడు మీరు నిర్ణయం తీసుకోకూడదు. మీ వెల్ విషర్ని అడిగి మీరు ఏదన్నా డెసిషన్ తీసుకోవాలి, అడ్వైస్ కావాలంటే వాళ్ళని అడిగి తీసుకోండి. మీకు ఒక గైడ్ అవసరం. మీరు చేయాలనుకున్న పనులు వాయిదా వేయకుండా చేయాలి. ఏ రోజు పని ఆ రోజు చేసేస్తూ ఉండండి. బిజీగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో మీ అంతరాత్మ మాట విని నిర్ణయం తీసుకోండి. భ్రమలలో ఉండకుండా వాస్తవ జీవితంలో జీవించండి. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్. ప్లాన్ సిద్ధంగా ఉంది, టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, అన్ని సమృద్ధిగా లభిస్తాయి. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్. ఈరోజు మీరు మీ ఫ్యామిలీ కంఫర్ట్స్ అంతా పెంచుకుంటారు. మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. మీ నాలెడ్జ్, ఆత్మ పరిశీలన బ్యాలెన్స్గా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తారు. ఊహించని ధనం మీ చేతికి వస్తుంది. మీరు ఇంటిని అందంగా డెకరేట్ చేస్తారు. అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్ మిథున రాశి వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ సోర్స్. న్యూ ఐడియాస్. మీ ఆలోచనలు, మీ ఎయిమ్స్ మీద ఫోకస్ చేయండి. సవాళ్ళను ఎదుర్కోండి. తెలివైన పని చేసి మీ నెగిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చుకోండి. మూవ్ ఫార్వర్డ్. అద్భుతమైన పని, మీకు నచ్చిన పని చేయండి. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి 4 ఆఫ్ వ్యాండ్స్. మీరు చాలా కష్టపడి పనిచేశారు, దానికి ఫలితం మీకు లభించబోతుంది. అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందుతారు. మ్యారేజ్, ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉంది. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతతను, సమృద్ధిని కలిగి ఉంటారు. మీ ఆస్తులు పెరుగుతాయి. హ్యాపీ మ్యారేజ్. మీరు కోరుకున్నట్లు ఇంట్లో అన్ని కంఫర్ట్స్ని అమర్చుకోగలుగుతారు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి స్ట్రెంత్ కార్డ్. మీరు చాలా బలమైన వాళ్ళు. మీరు తప్పకుండా మీ పనుల్లో విజయం సాధించగలరు. బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం. మీ సామర్థ్యం, మీ నిజాయితీ, క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి. సవాళ్ళను ఎదుర్కోండి. మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 6 ఆఫ్ కప్స్. మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్. జరిగింది మరిచి ఏ అపరాధ భావం లేకుండా వస్తారు. క్షమించండి. అదే మీ మనసును హీల్ చేస్తుంది. కార్మిక్ బాండ్ ఒకటే, మనం వద్దు అనుకున్నా మనం దగ్గరకు తిరిగి వస్తుంది. ఎంజాయ్ యువర్ లైఫ్. నెక్స్ట్
వృశ్చిక రాశి వాళ్ళకి 4 ఆఫ్ కప్స్. చాలా మిస్ అవుతున్నారు. మీరు ఎవరినో మిస్ అవుతా ఉన్నారు, లేదా ఏదో ఒక ఆపర్చునిటీ మిస్ అయి ఉంటారు. ఒక అవకాశాన్ని కోల్పోయినారు. అది మీకు ఎలాగన్నా కావాలనుకుంటే దానిని చేరుకోగల అవకాశాల మీద దృష్టిని ఉంచండి. నిరాశగా కూర్చోవద్దు. ఏంజల్స్ హెల్ప్ తీసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు మీ జీవితంలో మిస్ అయినది పొందండి. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి ద ఎంపరర్. మీరు క్రమశిక్షణ, తర్క మనస్తత్వం పెంపొందించుకోండి. మీ కళలు చాలా విలువైనవి, గొప్పవి. మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఏదన్నా ఒక పని చేసే ముందు ప్లాన్ వేస్ట్ చేస్తే మీ కళలు నిజం చేసుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోండి. నమ్మకం ఉంచండి. అందరి దగ్గర గౌరవాన్ని పొందుతారు. మీరు కోరుకున్నది దక్కుతుంది. మీ లైఫ్ పర్పస్ని మీరు కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ కప్స్. మీ జీవితంలో వండర్ఫుల్ పర్సన్ వస్తారు. మీరు ప్రేమలో పడతారు. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. మీ చుట్టూ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్ ఉన్నాయి. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ కప్స్. మీరు చాలా దయగలిగిన వాళ్ళు. కష్టాలలో ఉన్న వారికి మీరు సలహాలు ఇస్తారు. మీరు అంతరంగికంగా చాలా రిచ్ పర్సన్. మీరు ఇతరుల మనసులో భావాలను గ్రహించి దానికి తగినట్లుగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకోండి. సమాజంలో మీకు ఒక గుర్తింపు ఉంటుంది. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి 3 ఆఫ్ వాండ్స్. కంగ్రాచులేషన్స్, గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి. ఓపికతో ప్లాన్ చేయాలి. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకుపోవాలి, ఇలాంటివి మంచి ప్లానింగ్తో చేయాలి. ఆత్మసంతృప్తిని కలిగి ఉంటారు. ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి జర్నీ. ఈరోజు మీకు ప్రయాణం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ద థింకింగ్ ఉమెన్. ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు మీరు. మిథున రాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్. ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. సింహరాశి వాళ్ళకి యాంగ్జైటీ. ఏదో ఒక విషయంగా మీరు ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కన్యా రాశి వాళ్ళకి వాక్ అవే. మీరు ఏదో మీకు ఇష్టం లేని పరిస్థితుల నుంచి వాక్ అవే చేసేస్తారు. తులారాశి వాళ్ళు మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఆచితూచి ఖర్చు చేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయరు. అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ. మీకు ఈరోజు మనీ ఫ్లో బాగుంటుంది. మకర రాశి వాళ్ళకి ద థింకింగ్ మ్యాన్. అండ్ కుంభరాశి వాళ్ళకి కమ్యూనిటీ. మీ నియర్ అండ్ డియర్తో మీరు బాగా హ్యాపీ టైం గడుపుతారు. మీనరాశి వాళ్ళకి యాక్షన్. మీరు ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మీ లవ్ లైఫ్ ఎలాంటిదో చూస్తాం. అన్ని రాసులకి మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఈరోజు మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి దిస్ కుడ్ బీ ద వన్. యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సిక్. మీరు కోరుకున్న పార్ట్నర్ని మీరు ఆల్రెడీ మీట్ అయి ఉన్నారు అని చెప్తున్నారు. వృషభ రాశి వాళ్ళకి వర్త్ వెయిటింగ్ ఫర్. డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్. మీరు వెయిట్ చేసే దానికి ఫలితం లభిస్తుంది. మీకు డివైన్ టైమింగ్ వస్తూ ఉంది అని అంటున్నారు. అండ్ మిథున రాశి వాళ్ళకి హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది మీ పార్ట్నర్తో. అండ్ కర్కాటక రాశికి ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ యూ టు లవ్. మీ మనసులో ఉన్న ప్రేమను మీరు ఎంత స్ప్రెడ్ చేస్తే అంత లవ్ మీకు తిరిగి వస్తుంది. అండ్ సింహరాశి వాళ్ళకి వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యు వాంట్. మీకేం కావాలో మీరు క్లియర్గా డిసైడ్ చేసుకోండి. అది మీకు యూనివర్స్ గ్రాంట్ చేసేదానికి రెడీగా ఉంది. అండ్ కన్యా రాశి వాళ్ళకి కీప్ అన్ ఓపెన్ మైండ్. మీ పార్ట్నర్ ఏం చెప్తున్నారో జాగ్రత్తగా విని వాళ్ళని, అంటే యాజ్ ఇట్ ఈజ్గా మీ పార్ట్నర్ ఏం చెప్తున్నారో దాన్ని బాగా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి యూ డిజర్వ్ లవ్. యు ఆర్ లవబుల్. అంటే మీరు ప్రేమించేదానికి అర్హత కలిగిన వాళ్ళు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్స్ప్రెస్ యువర్ లవ్. మీ ప్రేమను ఫస్ట్ మీ పార్ట్నర్తో మీరు ఎక్స్ప్రెస్ చేయండి. అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి డిసెప్షన్. మీకెవరో ఇష్టం కానీ ఇష్టం లేనట్లుగా నటిస్తూ ఉన్నారు.
మకర రాశి వాళ్ళకి కెమిస్ట్రీ, మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ ఉంది మీకు మీ పార్ట్నర్కి మధ్య. కుంభరాశి వాళ్ళకి ట్రస్ట్, మీరు ఈరోజు ఎవరినో పూర్తిగా నమ్ముతారు. మీనరాశి వాళ్ళకి ఫర్గివింగ్ అండ్ లెర్నింగ్, మీ ఎక్స్ని మీరు రిలీజ్ చేసేయాలి, అదే మిమ్మల్ని హీల్ చేస్తుంది. అప్పుడే మీకు ప్రజెంట్ మూమెంట్స్లో ఎక్కువ లవ్ అనేది లభిస్తుంది. ఎప్పుడైతే మీరు మీ ఎక్స్ని రిలీజ్ చేసేస్తారో అప్పుడే మీకు ఇంకా ఎక్కువ ప్రేమ ప్రజెంట్ మూమెంట్లో లభిస్తుంది, లేకపోతే లభించదు. ఓకే ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మేషరాశి పార్ట్నర్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? నువ్వు నా జీవితంలోకి ఎవరూ తీసుకురాని వెలుగును తీసుకొచ్చావు అంటున్నారు. వృషభ రాశి పార్ట్నర్ నువ్వు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నారు. అండ్ మిథున రాశి పార్ట్నర్ ఈ ప్రపంచంలో నీలాగా ఎవరూ కనిపించడం లేదు అంటున్నారు. కర్కాటక రాశి పార్ట్నర్ మన బంధం గురించి నేను చాలా నమ్మకంతో ఉన్నాను, ఎప్పటికైనా మనం కలుసుకుంటామని అంటున్నారు. సింహరాశి పార్ట్నర్ నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను అంటున్నారు. కన్యా రాశి పార్ట్నర్ నా జీవితంలో నువ్వే నాకు సత్యం అంటే యు ఆర్ ఈక్వల్ టు గాడ్ ఫర్ మీ అంటున్నారు. తులారాశి పార్ట్నర్ ఎగ్జాక్ట్లీ నేను ఎలాంటి వారిని కోరుకుంటున్నానో, ఎలాంటి పర్సన్ నా జీవితంలో ఉండాలనుకుంటున్నానో ఆ పర్సన్ నువ్వే అంటున్నారు. వృశ్చిక రాశి పార్ట్నర్ నువ్వు నా ఫోన్ పిక్ చేయి, నన్ను చూస్ చేసుకో, నీ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను నమ్మకంతో అంటున్నారు. ధనుస్సు రాశి పార్ట్నర్ దయచేసి నా జీవితంలోకి తిరిగి వచ్చేసే అంటున్నారు. అండ్ మకర రాశి పార్ట్నర్ నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీ మీద సముద్రం అంతా డీప్ లవ్ ఉంది అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్ నాతో వచ్చేసే నీ కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నారు. అండ్ మీనరాశి పార్ట్నర్ నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.